ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మరి దేవుడు మీ అందరినీ ఈ రోజు క్షేమంగా తన యొక్క కృపలో నిలవబెట్టుకున్నాడని మేము మిమ్మల్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాం. అదేవిధంగా తన యొక్క కార్యాలు మీ పట్ల జరిగిస్తున్నారని మీరు తెలిపే అనేక సాక్ష్యాల ద్వారా మరి దేవాతి దేవుణ్ణి మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. మరి దేవుడు చక్కని వాగ్దానం ద్వారా ఈ రోజున మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆ యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 28వ వచనం. ఆయన తన భక్తులను విడువడు. హల్లెలూయా. దేవుడు తన యందు భయము భక్తితో జీవించిన వారిని, తనకు యథార్థంగా భక్తి చేస్తున్న వారిని, తనను నమ్ముకొని విశ్వాసంగా జీవిస్తున్నటువంటి తన భక్తులను ఆయన ఎన్నడూ కూడా విడువనంటున్నాడు. ఈ రోజున దేవుని యందు భక్తితో భయముతో నువ్వు ఉన్నట్లయితే, ఆయన్ను నిజముగా హృదయపూర్వకంగా సేవిస్తున్న వ్యక్తివైతే దేవుడు నిన్ను రక్షించడానికి సమర్థుడు. హల్లెలూయా. మరి షడ్రక్ మేషే అబేద్నెగోల విషయంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని, అద్భుతమైన కార్యాన్ని, మనము ఊహించినటువంటి కార్యాన్ని, మహత్కార్యాన్ని వారి జీవితంలో జరిగించాడు కదండి. ఏ విషయంలోనంటే, నీవు చేసిన విగ్రహానికి మేము మొక్కము రాజా, మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా నీవు చేసిన విగ్రహానికి మేము మొక్కము అని వారు ఒక తీర్మానం తీసుకొని మరి దేవుణ్ణి విడిచిపెట్టకుండా భక్తిగా జీవించారు. హల్లెలూయా. మరి దేవుడు తన కొరకు ప్రాణాన్ని సైతము లెక్క చేయనటువంటి భక్తులను విడుస్తాడా అండి? ఖచ్చితంగా విడవడు కదా. ఆయన తన భక్తులను విడవనని మాట ఇచ్చాడు కదా. మరి వారి జీవితంలో మాట తప్పుతాడా? నేను ఏదో మాట వరుసకైతే అన్నాను కానీ నా వల్ల కాదు అని మనుషుల వలె తప్పి మాట ఇచ్చి తప్పి వెళ్ళిపోతాడా మన దేవుడు? లేదండి. ఆయన ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు కదా. మరి తన భక్తులను ఆయన విడవడు అన్న మాట ప్రకారంగా అగ్నిగుండంలో వారు ఉన్నా గాని ఆ అగ్నిగుండంలోకి తన యొక్క కృపా సింహాసనాన్ని విడిచిపెట్టి తన భక్తుల కొరకు వచ్చి తాను వారికి ఏ హాని కలగకుండా, ఏ మంటలు వారికి తగలకుండా, ఒక్క నూలు పోగైనను కాలిపోకుండా వారిని రక్షించాడు కదా. మరి మనం నమ్ముకున్న దేవుడు అంతటి శక్తివంతుడు, అంతటి సమర్థుడు. నిన్ను ఎన్నడూ కూడా విడవని దేవుడు. నీకు కష్టం వచ్చినప్పుడు నీకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయేవాడు కాదండి మన దేవుడు. నిన్ను శ్రమల్లో విడిచిపెట్టి నా వల్ల కాదులేమ్మా, నీకు వచ్చిన సమస్య నేను కూడా తీర్చలేను అనే అసమర్థుడు కాదండి మనం నమ్ముకున్న దేవుడు. ఆయన సజీవుడు. ఆయన తన యొక్క బిడ్డలను ప్రేమించే దేవుడు. ఆయన న్యాయాన్ని ప్రేమించే దేవుడు. న్యాయాన్నే మనకు జరిగించే దేవుడు. నిన్ను విడిచిపెడతాడా? నువ్వు ఈరోజు నీకు కష్టం వచ్చిందని, నువ్వు దుఃఖంలో ఉన్నావని, నీకు మరణకరమైన రోగం వచ్చిందని, మరణకరమైన పరిస్థితులు నిన్ను ఆవరించి ఉన్నాయని, నువ్వు ఒక సింహాల బోనులో ఉన్నావని నిన్ను విడిచిపెట్టాడు. ఆయన నిన్ను ఎలాంటి పరిస్థితుల్లోనైనా విడిచిపెట్టడు. ఎందుకు విడిచిపెట్టడు అంటే, నువ్వు తన యందు భయభక్తులు ఉంచిన వ్యక్తివని, తనను సేవిస్తున్న వ్యక్తివని, తనను ఆరాధిస్తున్న వ్యక్తివని, తననే దేవుడిగా ఎంచుకున్న వ్యక్తివని నిన్ను విడిచిపెట్టడు. నువ్వు అనుకుంటావు దేవుడు నా ప్రార్థన వింటాడా, నేను నిజంగా భక్తి చేస్తున్నాను కదా, మరి దేవుడు నాకెందుకు సహాయం చేయట్లేదని మనం హృదయంలో చాలా చాలా ఆలోచనలు, వ్యర్థమైన ఆలోచనలు వస్తుంటాయి. కానీ నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను విడవడానికి కాదు నిన్ను సృష్టించుకుంది. నిన్ను ఎప్పుడు కూడా కాపాడడానికి, నిన్ను ఎన్నటెన్నటికి నిన్ను రక్షించడానికి దేవుడు నిన్ను ఎంచుకున్నాడు. మరి తన యందు నువ్వు భయభక్తులు కలిగి జీవించు. నీకు వచ్చిన కష్టం నుంచి విడిపిస్తాడు, నీకు వచ్చే శోధన నుంచి ఆయన విడిపిస్తాడు. నిన్నెప్పుడు కూడా రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. మరి అగ్నిగుండంలో వారిని వేసినప్పటికీ వారు చనిపోలేదు. నువ్వు దేవునికి ప్రార్థిస్తూ ఎన్నో శ్రమలు నువ్వు అనుభవిస్తుండొచ్చు, ఎన్నో కష్టాలు నువ్వు అనుభవిస్తుండొచ్చు. మరి నిన్ను సూటిపోటి మాటలు ఇతరులు అంటూ ఉండొచ్చు. దేవుడు ఏం చేశాడమ్మా, దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, నీ పరిస్థితి ఇలా అయిపోయింది అని చూసి నిన్ను నవ్వచ్చు. కానీ నీ యథార్థతను విడిచిపెట్టొద్దు. న్యాయంగా దేవుని కొరకు కనిపెట్టుకొని జీవించు. దేవుడు తప్పక నిన్ను కాపాడుతాడు. తప్పక నీకున్న పరిస్థితులన్నిటిని కూడా ఆయన తీరుస్తాడు. నీకు న్యాయాన్ని జరిగిస్తాడు. ఆయన వైపు చూడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. తన భక్తుల్ని
ఎప్పటికీ ఆయన కాపాడుతూనే ఉంటాడు, సంరక్షిస్తూనే ఉంటాడు. వారికి వచ్చిన సమస్యలన్నిటి నుంచి కూడా ఆయన విడిపిస్తాడు. హల్లెలూయా. మరి వారిని మరణం నుంచి తప్పించిన దేవుడు నిన్ను కూడా మరణానికి అప్పగించడు అన్నది జ్ఞాపకం చేసుకొని దేవుని కొరకు కనిపెట్టుకొని బ్రతుకు. దేవుడు గొప్ప కార్యం నీ పట్ల జరిగించునుగాక. ఈ యొక్క వాగ్దానాన్ని మనం విన్నాం కదా, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించగలరు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, యథార్థవంతుడా, న్యాయవంతుడా, మీరు న్యాయాన్ని ప్రేమించే దేవుడు తండ్రి. అయా, మీ యొక్క భక్తులను మీరు ఎప్పటికీ కూడా విడిచిపెట్టని దేవుడు అని, వారిని ఎన్నటెన్నటికి కాపాడగల సమర్థుడు అని వాక్యం ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు ప్రభు. అందును బట్టి స్తోత్రాలయ్యా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వారికి ఉన్న కష్టాన్ని బట్టి, వారికి ఉన్న శ్రమను బట్టి, వారికి ఉన్న దుఃఖాన్ని బట్టి అయ్యా మీ సన్నిధిలో మొరపెడుతున్నారు, వారి మొరను మీరు ఆలకించండి. వారికి ఉన్న కష్టతరమైన పరిస్థితులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి అయ్యా. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు, మరణ పడకపై ఉండి మీకు మొరపెడుతున్న బిడ్డలు, వారి మూలుగును వినే దేవుడు తండ్రి, వారిని మీరు లేవనెత్తండి అయ్యా. దీర్ఘకాలిక రోగాల నుండి విడుదల దయచేయండి ప్రభా. అయ్యా మరి తండ్రి, అసమాధాన స్థితిని కుటుంబంలో లేకుండా తండ్రి సమాధాన పరచండి. సమాధానకర్త మీరే, వారికి తోడుగా ఉండండి. భక్తుల ప్రాణాలు కాపాడే దేవుడు, బిడ్డలకు ఉన్నటువంటి ప్రతి ఒక్క అసమాధాన స్థితిని తీసివేయండి నా ప్రభా. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి, ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి. ఎటువంటి కష్టంలో ఉన్న బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి అయ్యా. గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలాన్ని దయచేయండి అయ్యా. మీరే బిడ్డల పట్ల గొప్ప కార్యాన్ని జరిగించండి నా ప్రభా. ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నటువంటి బిడ్డలు ఏ పనుల నిమిత్తమైతే అయ్యా ఇంటి నుండి బయలుదేరారో ప్రభా, వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. వారు వెళ్లే పనంతటిని అయ్యా మరి తండ్రి మీరే సఫలపరచమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. వారి మార్గాలన్నిటిని సరళము చేయండి. వారు చేసే ప్రతి పనిలో వారికి సక్సెస్ ను దయచేయండి అయ్యా. ఎవరైతే మీ యందు నమ్మిక ఉంచారో, ఎవరైతే మీ పైన ఆధారపడుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారో, వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం అయ్యా. వారిని మీరే కాచి కాపాడి బలపరిచి ధైర్యపరచమని అయ్యా. ఈ సమయంలో నా తండ్రి, ఎందరైతే బిడ్డలు బలహీనులుగా శక్తిహీనులుగా ఉన్నారో, మీ యొక్క శక్తిని మీ యొక్క బలాన్ని దయచండి. వారికి ఉన్న భయాందోళనంతటిని కొట్టివేసి అయ్యా మీరే వారికి ధైర్యాన్ని ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటూ, మరి తండ్రి దేని నిమిత్తమైతే బిడ్డలు తండ్రి ఎదురు చూస్తున్నారు, ఆ కార్యాలన్నిటిని బిడ్డల పట్ల మీరు జరిగించమని, ఈ రోజంతటిని బిడ్డలకు మీరు తోడుగా ఉండి నడిపించమని అయ్యా. వెళ్ళే ఇంటర్వ్యూలో తండ్రి వారికి సక్సెస్ ని అనుగ్రహించమని, మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ, నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ యొక్క వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయగలరని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింప చేయునుగాక.